ఉద్యోగ సంఘాల నేతలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. తెలంగాణ పోలీసులతో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఉద్యోగ సంఘాల నాయకుల విషయంలో హాట్ కామెంట్స్ చేశారు. ఉద్యోగులకు గతంలో 1వ తేదీన జీతాలు వచ్చేవి కావన్న రేవంత్ తమ ప్రభుత్వంలో సమయానికి జీతాలు ఇస్తున్నామన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు ధర్నాలు సమ్మెలు చేస్తే నష్టపోయేది రాష్ట్రమే అన్నారు. ఏం పథకాలు ఆపి తమ డిమాండ్లు నెరవేర్చాలో చెప్పాలని ప్రశ్నించారు. ఇక సమరమే అని ఉద్యోగ సంఘాలు అంటే ఎవరిపై సమరం అంటూ విమర్శించారు. తెలంగాణ అంటే చాలు ఎక్కడ అప్పులు పుట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఢిల్లీకి వెళ్లాలన్నా విదేశాలకు వెళ్లాలన్నా డబ్బులు లేక ప్రత్యేక విమానాల్లో వెళ్లడం లేదని సామాన్య ప్రయాణికుడిగా వెళ్తున్నానన్నారు. సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్రం మీది, ఈ ప్రభుత్వం మీది. మీరందరు కలిసి ఎన్నుకుంటేనే మేము అందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మన అందరం కలిస్తే 2%. ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లెక్క కడితే 3.5 లక్షలు ఉంటారు దాదాపుగా. ఒక 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉంటారు. ఇంకొక 3 లక్షల మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు 9 లక్షలు దాదాపుగా ఈ సిబ్బంది ఉండే అవకాశం ఉంది. ఈరోజు మీరు ప్రకటించిన సమరం 98% ప్రజల మీద నేను అడగదలుచుకున్న ఉద్యోగ సంఘస్థులు. ఇవాళ ప్రతి ఉద్యోగి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు 1వ తారీఖు నాడు జీతాలు తీసుకోవాలి. ఇక్కడనే మీరున్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, గుండెల మీద చేయబెట్టుకొని. మీరందరూ మా కుటుంబ సభ్యులు. ప్రభుత్వం అంటే నేను ఒక్కనే కాదు, మనందరం కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు, మనం సేవకులం. మీకొక రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. డిఫరెంట్ డిజిగ్నేషన్. హోంగార్డ్కి ఎట్లా బాధ్యత ఉందో, కానిస్టేబుల్కి ఎట్లుందో, హెడ్ కానిస్టేబుల్కి ఎట్లుందో, ఎస్ఐకి ఎట్లుందో, సిఐకి ఎట్లుందో, డిఎస్పీకి ఎట్లుందో, ఎస్పీకి ఎట్లుందో, అప్ టు డీజీ ర్యాంక్ వరకు ఎట్లుందో, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా మాకు ఇంకొక బాధ్యత ఉంది. కానీ మనందరం కలిస్తేనే పంచాయతీరాజ్, రెవెన్యూ, R&B అన్ని శాఖలు కలిస్తే, పోలీస్ శాఖ కలిస్తేనే ప్రభుత్వం. మొత్తం దివాలా తీసింది. 11% మితికి తెస్తాడే, 3-4%కి రావాల్సినోడు ఎవడన్నా 10 రూపాయల మితికి డైలీ ఫైనాన్స్ తెచ్చుకునేటోడు ఉంటాడు చూడు బజార్లో. అంతకంటే ఎక్కువ అధ్వానంగా అప్పులు తెచ్చిపెట్టిండు ఆయన. హ్యాపీగా పోయి ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పండుకు సావును రా మీ సావు అని. 3 నెలలకు ఒకసారి బయటకు వస్తాడు, తిడతాడు, పోతాడు. అది ఫెయిలు, ఇది ఫెయిలు, ఇది ఫెయిలు, అది ఫెయిల్ అని. ఆయనకేముంది? ఆనందంగా ఉంది. ఆ చెప్పేటప్పుడు ఫేజ్లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేజ్లో ఇట్లా బల్బు 1000 వోల్టుల బల్బు వెలిగినట్టుంది. ఎవడైనా బాధపడతాడా? అరే ఏదన్నా తప్పు జరిగింది, ఎవరికైనా రాలేదంటే బాధతో చెప్తాం మనం. ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా, వాళ్ళు చదివేట్లా అని ఒక బాధ ఉంటుంది. జీతభత్యాలు రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది. అరే నీ అమ్మ ఏందా ఇట్లా అయిపోయిందని. వారి ఫెయిల్ చూడండి. ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్, ప్రతి ఫెయిల్ వెనకాల ఒక 1000 వోల్టుల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేసు. ఏం పైశాచిక ఆనందము. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా. ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని చేస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి. మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. లేదంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200 చేద్దామా చెప్పురి. ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టులు, పనులకు బిల్లులు చెల్లించాలంటే 1000 కోట్లు కూడా దొరకడం లేదు. 1000 కోట్లు కూడా రావడం లేదు. 600-700 కోట్ల రూపాయలు ఇచ్చి 10 ఏళ్ల నుంచి అయ్యని రోడ్లు ఊర్లలో ఇవాళ గుంతలు పడ్డాయి. మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు. మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే సడన్గా గుంత వస్తే అందులో పడి కింద పడి కాలు ఇరిగిపోతుంది. ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైస లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి, చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. ఎవరికైనా అనుమానం ఉంటే ఉన్న అన్ని లెక్కలు బహిరంగంగా చెప్తా.
అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను. అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు.